వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజబొమ్మంగి జాతీయ రహదారిపై ప్రమాదం, ఇద్దరికి తీవ్ర గాయాలు. నియోజకవర్గంలో 182 మంది వివోఏలకు ఒక్కొక్కరికి 15,000 విలువైన శాంసంగ్ గెలాక్సీ 5G స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి. జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆదేశాలతో గోకవరంలో జనసేన సైనికులు పూజలు. రాజబొమ్మంగి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై గురువారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ పై వెళ్తున్న మాతే నూకరాజు, దొడ్డెంరెడ్డి శ్రీరాములను ఎదురుగా వస్తున్న ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి కుడికాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు స్పందించి గాయపడిన వారిని అదే వాహనంలో రాజబొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి తరలించారు. అక్కడ సాఫ్ట్ నర్స్ బూరమ్మ ప్రాథమిక చికిత్స అందించి వారి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ రిఫర్ చేశారు. ఒకవైపు రహదారిపై తిరుగుతున్న పశువులు, మరొక వైపు అతివేగంతో దూసుకు వెళుతున్న వాహనాల కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మరణాలు చోటు చేసుకోవడంతో అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకుని రహదారి భద్రతపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆడు లైన్ గా ఆర్డర్ రూట్ కూడా ఆడొస్తే యాక్సిడెంట్ ఏమైందండి? యాక్సిడెంట్ అంటే ఆడు ఇలా ఆడు రూట్ ఏమో ఆడు వచ్చేస్తే పర్వాలేదు, అడ్డు రూట్ తేలిపోతే ఆడు అలగొచ్చాడు. మళ్ళీ అడ్డు రావడంలోనే జరిగింది. నియోజకవర్గంలో 182 మంది వివోఏలకు ఒక్కొక్కరికి 15,000 విలువైన శాంసంగ్ గెలాక్సీ 5G స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ కొమరపాలెం డ్వాక్రా మహిళలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలి, వివోఏలుగా పనిచేస్తున్న మహిళలను సాంకేతిక పరంగా అప్డేట్ చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. డ్వాక్రా అనేది చంద్రబాబు నాయుడు మానస పుత్రిక. ఇక మహిళలకు ఆర్థిక స్వావలంబన, స్వాతంత్ర్యం ఉండాలి. మహిళలు కూడా పురుషులతో పాటు పనిచేసి సంపాదించిన నాడు ఆ కుటుంబం ఆర్థికంగా ముందుకు వెళుతుంది అనేది ఉద్దేశంతో ఆనాడు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా వ్యవస్థని తీసుకురావడం, ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి మహిళను లక్షాధికారి చేయాలని అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. డ్వాక్రా వివోఏలు ఉన్నారో వారందరికీ సాంకేతికతని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ ఫోన్స్ని వారికి అందివ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి సూర్యకుమారి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న
నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రేమ్ కుమార్ గారికి, ఆళ్ల గోవింద్ గారికి, వేదిక పైన ఉన్న 3 పార్టీల నాయకులు, అధికారులు, వేదిక ముందున్న కూటమి నాయకులు, మహిళామణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే సూర్యకుమార్ గారు చెప్పారు, డ్వాక్రా మహిళలకు కూడా సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావాలి. విఓఏలుగా ఎవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారో వారికి సాంకేతిక పరంగా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ డ్వాక్రా అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలి, ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. మహిళలు కూడా పురుషులతో పాటు పనిచేసి ఆదాయం సమకూర్చినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ముందుకు వెళుతుంది. పురుషుని కన్నా స్త్రీ చక్కటి ఆర్థిక విషయాల్లో సమన్వయం చేసుకోగలుగుతారు. అందువల్ల పురుషుల కన్నా మహిళలకి ఒక విధంగా ఆర్థికంగా స్వావలంబన చేకూర్చాలనేది ఆనాడు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఆ తదుపరి అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కూడా జరిగింది. ఇవాళ దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుని మహిళలకి పెద్ద ఎత్తున అన్ని విషయాల్లోనే కార్యక్రమాలు చేయడం కాకుండానే ప్రతి మహిళని లక్షాధికారి చేయాలని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు విస్తృతంగా పర్యటించారు. పిఠాపురం మండలం కుమరాపురం గ్రామం వద్ద ఉన్న గోకులం గ్రాండ్ లో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వార్డు స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందుండాలని తెలియజేశారు. అనంతరం గొల్లప్రోలులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓడూరి కిషోర్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ మండల పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అలాగే పెద్దలు మర్రెడ్డి శ్రీనివాస్ గారు, పెండం దొరబాబు గారికి, పిఠాపురం రూరల్ జనసేన పార్టీ అధ్యక్షుడు అన్నా జగదీష్ గారికి, విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు అందరూ కూడా పేరు పేరు నాయకులు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనమందరి ఆరాధ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మన పిఠాపురం నియోజకవర్గంలో రీతిలో చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సభ్యత్వం అమలు చేశారంటే దానికి ఎంతో కష్టమని కూడా ఈ సందర్భంగా వేదిక ద్వారా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మన పార్టీకి వెన్నెముకలాన్నటువంటి మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో మన పెద్దల యొక్క అనుమతితో మనకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా త్వరలోనే కూడా తెలుసుకునే విధంగా, ఎందుకంటే మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనకి అధికారులు మనకి తక్కువగా ఉపయోగపడతారనేటువంటి చెప్తారు. అది త్వరలోనే మరి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పెద్దల అనుమతితో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనియర్ జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. అలాగే సార్కి కొద్దిగా ఏమనుకోవద్దు, రైస్ మిల్ ఓపెనింగ్ ముహూర్తం దయించి సార్తో మాట్లాడించి ఎవరిని మర్చిపోకూడదు. అలాగే తెలుగుదేశం నిజాయితీగా అంటే అంత విలువలతో కూడా కోసం
రాహుల్ భక్తుల ఎంతో సపోర్ట్ నిలబడ్డాడు. పని చేసుకుంటారు కానీ డిసిప్లిన్ ముందుకు వచ్చి ఏ ఆర్పాటాలు చేయాలి, నాకు ఆర్పాటాలు హడావిడి తీసుకుంటున్నాను విసర్జన పనిచేసేవాడు. నేను కూడా విసర్జన అలాగే నా అత్యంత ఆత్మీయుడైన మిత్రుడు నాకు తెలుసు పిఠాపురంలో మేము మనం మీ ఎంతో ఒకలాంటిదైతే మా ఎంతో ఇంకొకలాంటి అజయ్ గారి మగడి గారి కానీ మా స్నేహితుడు అజయ్ గారి లేకపోతే మా మిగిలిన ఆరోగ్యంలో జనసేనకి సంబంధించిన నాయకులు కానీ మేము ఎన్ని టెన్షన్లు పడ్డామో, ఎంత స్ట్రెస్ గురయ్యామో కూడా ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే కూడా గెలిచారు. ప్రధాన గురితో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మాకు ఆలోచన తెలుసు. సో మీరందరూ ఇవాళ ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంత అభివృద్ధి చేస్తున్నారో మీ కళ్ళారా చూసుకుంటారు. మేబీ ఒకరిద్దరికి వ్యక్తిగతంగా ఏదన్నా అనుభవం జరగకపోవచ్చు కానీ ఓవరాల్ పిఠాపురం ఎలా డెవలప్ అయింది మాత్రం మీరందరూ మనసులో పెట్టుకుని చూడండి. చాలా చాలా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పిఠాపురాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రతినిధి కానీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు అట్టారావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఈ రైస్ ఇండస్ట్రీ సార్ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఎలా ఉంది సార్ ప్రస్తుతం? 4-5 నుంచి 1 వీక్ లోపల విధులు సార్ సార్ రాష్ట్రంలో కూటమి పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో సార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మంచి సమన్వయంతో మంచి అవగాహనతో పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళి చాలా ఎఫిషియెంట్గా కాబట్టి చాలా అద్భుతంగా వాళ్ళందరి మధ్య అద్భుతంగా సమన్వయం. అందరూ కూడా వాళ్ళ జనసేనలో పట్టేవారు చేసే పోయి ఫాలో. సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా ఆల్రెడీ చెప్పారు బాగుంది సార్? మీ నోట్లో ఎంతండి సార్? డేటా ఉండాలి నా దగ్గర. చాలా చేశారు. పిఠాపురం వాళ్ళు దానికి ఏదైతే ఇంతవరకు రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ ప్రతినిధి కానీ దాని మీద చర్య తీసుకున్న ప్రసక్తి సందర్భం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పనిలో ఉన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి ఎన్నో 2 సంవత్సరాలు పిఠాపురం 600 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. రోడ్ల మీద కానీ వివిధ కార్యక్రమాలు, గోశాలలు కానీ, బస్సుల కోసం తాగడానికి నీరు కానీ, ఇంకా ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారో 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తా 100 బెడ్ హాస్పిటల్ ముఖ్యంగా పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ప్రత్యేక అధికారులు పెట్టి ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేం చేయాలో ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు పోతుందని మేము శుద్ధగట్ట అభివృద్ధి చేస్తామని చెప్పారు సార్. అది ఇంకా ఏ విధమైన ఇప్పుడు మీ ముందు 100 పెట్టాలనుకోండి వస్తువులు ఒకటి తీసుకోవాలి. ఏం చేస్తారు? ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు. దాన్ని చేసుకోవాలి. 40 సంవత్సరాల వాగ్దానం సార్. కరెక్ట్ చేస్తారు. 600 కోట్లు చేస్తారు కాబట్టి ఇవి కూడా చేస్తారు. సార్ కూటమి కలయికకు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన రోల్ ప్రదర్శించారు. కూటమి కలయిక వచ్చింది, వైసీపీని ఓడించారు. అటువంటి కూటమి కలయిక నేత వహించిన పిఠాపురం నియోజకవర్గంలో కూటమి కలయిక కొంచెం అయితే నేను మాట్లాడుతున్నాను. పెద్ద స్థాయిలో నాయకులు అందరూ కూడా నిర్ణయించుకొని వాళ్ళు తీసుకుని నిర్ణయం. మేము మా అధినాయకత్వం యొక్క నిర్ణయాలకి వాటికి క్రమశిక్షణకి పనిచేసే వాళ్ళం తప్ప ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆయన తొందరగా కోలుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని, ఆయురారోగ్యాలతో బాగుండాలని జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆదేశాలతో గోకవరం మండల జనసేన నాయకులు, కార్యకర్తలు గోకవరంలో ఉన్న శివాలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మా నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నామని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజల సేవ చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోకవరం మండలం గోకవరం గ్రామంలో గోకవరం జనసేన పార్టీ, గోకవరం మండల జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఇటీవల మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగిందని తెలిసి జన సైనికులందరూ ఆందోళనకు గురయ్యారు. అలాగే శస్త్రచికిత్స విజయవంతమైనందుకు ఆ భగవంతుడిని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు మన గోకవరం శివాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరున ఆయన ఆరోగ్యంతో, పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ మేము పూజలు చేయడం జరిగింది. అలాగే మా నాయకుడు బలమైన శక్తితో తిరిగి వచ్చి జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహర్షి భగీరథుడి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ భగీరథ మహర్షి తపస్సు, పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నగర సంఘం అధ్యక్షులు గుర్రం అబ్బు, ఎంపీటీసీ దొడ్డా శ్రీను, ఒమ్మి రఘురాం, మొలికి వీరరాఘవ, మరిపాక ఆంజనేయులు, గాది వీర్రాజు, గురం రాంబాబు, మాధరపు వీరబాబు, కాయల మణికంఠ, పాలెం బాబి, కొలమూరి వీరభద్ర, రేవూరి శ్రీను, దొడ్డి శ్రీను, గోకడ పండు, వంశీ తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా మహిళా గ్రూపుల పనితీరు, గ్రామాల్లోని డిజిటల్ సేవలను మెరుగుపరచడం కోసం, మహిళా సాధికారతకు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వివోఏలు వారధులుగా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 96 నుంచి ఏదైతే రోజుకు ₹1 అనేటువంటి పొదుపును స్టార్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడైనా సరే గర్వంగా తలెత్తుకునే తిరిగే విధంగా మహిళలందరూ తయారు కావాలని ఆనాడు ఆయన తలంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందాక అక్క మిత్రురాలు మాట్లాడినట్టు రోజుకొక ₹1 చొప్పున మొదలైనటువంటి ఈ ఉద్యమము మహిళలు లక్షాధికారులు చేసేంత వరకు తీసుకుపోయిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మిత్తూరు మండలం కానివ్వండి, ఓరోకల్ మండలం కానివ్వండి, కొంత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ దీనిపైన చాలా ప్రభావితం చేసినటువంటి దాఖలాలన్నీ కూడా మనకు ఉన్నాయి. మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు సమాన హక్కు తీసుకొచ్చాడో వాటిని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు వంట ఇంటికే పరిమితం కాదు, వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా తలెత్తుకుని తిరిగే విధంగా, బతికే విధంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పన చేయాలి, వారిని మహిళలను శక్తివంతులుగా తయారు చేసి మహిళలు లక్షాధికారులుగా చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తాం. మరి ఆనాడు రోజుకు ₹1 చొప్పున ₹30 పొదుపు కట్టుకుని
ఎంతో ఫస్ట్ 10,000 ఒక గ్రూపుకు 10,000 ఇచ్చేవాళ్ళు బ్యాంకింగ్ కేసు, 5,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మరి దాన్ని నెలసరి నెలకు 500, 1,000 రూపాయలు కట్టేసుకుని 10 నెలలు అయిపోతేనే మళ్ళీ దాన్ని పెంచుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమం. 0 వడ్డీ రుణాలు వచ్చాయి. కొంత శ్రీశక్తి పథకం కావచ్చు, అలాగే ఇంద్రకాంతి పథకం అనేసి ఫస్ట్ రావడం జరిగింది. ఇంద్రకాంతి పథకంలో కూడా మహిళలకి ఎవరైతే పొదుపులు ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా పొలము లేని నిరుపేదలకు కూడా ల్యాండ్ పర్చేసింగ్ కింద కూడా ప్రభుత్వాలు మహిళలకు ఇదే మన నందికొట్కూరు మండలంలో మా గ్రామంలో దాదాపు 120 ఎకరాల పొలాన్ని కూడా మాగాని ఆనాడు 1,02,000 రూపాయలంటే అంత రేటు పెట్టి మహిళలకు ఇప్పించారంటే అది మహిళల పట్ల ఆయన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు అని చెప్పేసి కూడా ఈరోజు మనం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఎస్సీలను కావచ్చు, బీసీలను కావచ్చు, అట్టడుగున్న వర్గాలందరినీ కూడా అణగారిన వర్గాలందరినీ కూడా అందలం ఎక్కించాలంటే వారికి ముందు వారికి జీవనోపాధులు మెరుగుపరచాలి. విద్య ద్వారా కావచ్చు, అలాగే మహిళల ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఈ రోజు ఈ వెనుకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు 2014లో సెల్ ఫోన్లు ఇచ్చారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు మీకు ఎటువంటి సెల్ ఫోన్లు లేవు, ఎటువంటి రుణాలలో మార్పులు లేవు. కేవలము కట్టున్నారు, తెచ్చుకుంటున్నారు తప్ప మిగతాది ఏమీ లేదు. ఈరోజు మహిళలందరూ కూడా గర్వంగా ఒక మహిళకు దాదాపు అంటే ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు కూడా పొదుపులో రుణాలు తెచ్చుకుంటున్నారంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా. మరి ఇది ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ మీరు అందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వివోలు అంటేనే ప్రతి గ్రామంలో కూడా రాజకీయాలతో ముడిపడినటువంటి కొన్ని అంశాలు కూడా ఉంటాయి. కానీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఏ వివోలను కానీ డిస్టర్బ్ చేయలేదు. చేశామా? ఎక్కడ కానీ ఎవరే కానీ అంటే రాజకీయాలు అవసరం లేదు, ప్రజల జీవన పరిమాణాలు పెంచాలి, వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొనసాగించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు మన నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే మన నియోజకవర్గంలో దాదాపు 178 వివోలు ఉన్నాయి. నందికొట్కూరు మండలానికి వచ్చేసి 24 వివోలు ఉన్నాయి. లాలాపేట మరియు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 15 మంది యువకులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఏటుకూరు రోడ్డు చాకలిగంట 1వ లైన్లో ఒక గృహంలో కొంతమంది వ్యక్తులు గుంపులుగా కూడి వారి సెల్ ఫోన్లతో నందివెలుగు రోడ్డులో చిన్నారి కిల్లీ కొట్టులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారని తెలిపారు. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో దాంతోనే క్రికెట్ బెట్టింగ్ కూడా చాలామంది ఆడుతున్నారు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అదే తరుణంలో 2 పోలీస్ స్టేషన్స్లో 15 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 14 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా 11 మెంబర్స్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద రేడ్ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ జయరామ్ నాయక్ అనే అతను ఈ రాయల్ ఎక్స్చేంజ్ యాప్ అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు. సో ఈ జయరామ్ నాయక్ అనే అతను ఈ వెబ్సైట్లో ఈ యాప్లో లాగిన్ తీసుకొని మిగతా వాళ్ళకి దాంట్లో లాగిన్ ఇచ్చి సో ప్రతి బెట్కి ఇతనికి కమిషన్ వస్తుంది. కమిషన్ వచ్చేటట్టు ఎక్కువ మందిని ఆడిపిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి అందరినీ ఆడిపిస్తున్నారు. సో అక్కడ మాకు 11 మెంబర్స్ అక్కడ మాకు దొరికారు.
దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. యాప్ ఎవరివి ఎక్కడ అవి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో షేక్ రియాజ్ అనే అతను ఈయన ఆఫ్లైన్గా ఆడిపిస్తున్నారు. సో షేక్ రియాజ్ ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్. షేక్ రియాజ్తో పాటు ముగ్గురు మ్యాచ్ చూసి దాంట్లో మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళు వాట్సాప్ మీద చాటింగ్ చేస్తూ ఏ ఓవర్లో ఎన్ని రన్స్ పడతాయి, ఏ టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది, ఫేవరెట్ ప్లేయర్, ఫేవరెట్ టీమ్, ఇవన్నీ దాని మీద బెట్టింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా 75,000 రూపీస్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది క్రికెట్ బెట్టింగ్ ఆడిపిస్తూ వాళ్ళు చాలా హార్డ్ వర్క్తో సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. కానీ ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డబ్బు పోగొట్టడం తప్ప వాళ్ళకి దీనివల్ల ఏదో సంపాదించేది ఏమీ ఉండదు. అది అందరూ కూడా ఎవరైతే ఆడుతున్నారో అందరూ కూడా లాస్లోనే ఉంటారు. సో అందరూ కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండాలి, క్రికెట్ బెట్టింగ్ నుంచి దూరంగా ఉండాలి. ఇది చట్టరీత్యా నేరము. సో ఇది ఏదో ఎంజాయ్మెంట్ కోసము చిన్న విషయం అనుకొని ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళ మీద పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ 112 BNS కూడా మేము ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా దాన్ని మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది హెచ్చరిక. ఎవరు కూడా ఇటువంటి బెట్టింగ్ యాక్టివిటీస్లో పాల్పడితే, క్రికెట్ బెట్టింగ్ చేస్తే, గ్యాంబ్లింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఈ మంచి పని చేసిన ఈస్ట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో లాలాపేట్ ఇన్స్పెక్టర్ అండ్ ఓల్డ్ గుంటూరు ఇన్స్పెక్టర్, లాలాపేట్ ఎస్ఐ, ఓల్డ్ గుంటూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీంని ఈరోజు సర్టిఫికేట్ ఇచ్చి కూడా అభినందిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజబొమ్మంగి జాతీయ రహదారిపై ప్రమాదం, 2 తీవ్ర గాయాలు. నియోజకవర్గంలో 182 మంది వివోఏలకు ఒక్కొక్కరికి 15,000 విలువైన శాంసంగ్ గెలాక్సీ 5G స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి. జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆదేశాలతో గోకవరంలో జనసేన సైనికులు పూజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.